96వ శ్లోకము. సుముఖి నళిని సుబ్రూహు శోభన సురనాయిక కాలకంఠి కాంతిమతి శోభిని సూక్ష్మరూపిణి. ఈ శ్లోకంలోని మొదటి నామము సుముఖి. ఇది 459వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సుముఖ్యైన మహా అని చెప్పాలి. సు అంటే మంగళకరమైన, ముఖి అంటే ముఖము కలది. ఎవరు నోరు తెరిస్తే ఎదుటి వారికి జ్ఞానము ఆనందము కలుగుతుందో వాళ్ళను సుముఖి అనే నామంతో పిలుస్తారు. సాధనలో ఈ స్థితికి వచ్చిన వారిని అలా పిలుస్తారు. ఈ స్థితి వచ్చిన వారి మాటలు, ప్రసంగాలు, రచనలు మధు క్షీర ద్రాక్ష మధురిమ దురీనాహ పణితయ అన్నట్లుగా ఉంటుందని ఆదిశంకరులు సౌందర్యలహరిలో అంటారు. తేనె పాలు ద్రాక్షల మాధుర్యాన్ని మించిన మాధుర్యం ఉంటుందని అర్థము. మెదడులోని చైతన్యాన్ని శ్వాసతో కలిపితే, అంటే మనం మాట్లాడుతూ మన మాటను మనమే వినడానికి ప్రయత్నించామన్నమాట. మన ముఖము సుముఖము అయి మనము సుముఖీ స్థితికి పొందడానికి సాధన జరుగుతుంది. గొంతెత్తి పాడటంలో కూడా ఇదే సాధన జరుగుతుంది. తన మాటలోని ఎదుటివారి మాటలోను చివరకు అందరి మాటల్లోనూ నాదం వినగలిగే వారిని సుముఖులు అంటారు. ఈ సుముఖులే ఆశీర్వచనం ఇవ్వగలిగిన వారు. గంధర్వులలో ఒక జాతి వారిని సుముఖులు అంటారు. పింగళి సూరన్న వ్రాసిన కళాపూర్ణోదయంలో సుముఖాస్థితి అనే పాత్ర ఈ సుముఖి లక్షణాన్ని కలిగి ఉంటుంది. మంగళకరమైన నోరు కలది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము నళిని. ఇది 460వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నళిన్యైన మహా అని చెప్పాలి. నళిని అంటే నాళము కలిగినది. నాళాన్ని కలిగి ఉండేది పద్మము కాబట్టి అన్నిటిలో ఈ పద్మ లక్షణము చెల్లినది అమ్మవారని అర్థము. ముఖము పద్మము, నేత్రాలు పద్మపత్రాలు, హస్తాలు తామర కాడలు, పాదాలు అరవిందాలు. ఇలా భౌతికంగానే కాకుండా గుణలక్షణాల్లో కూడా అమ్మవారికి పద్మాలకు పోలిక ఉంటుంది. కాబట్టి అమ్మవారు నళిని. చివరకు కుండలిని మార్గము కూడా తామర కాడలోని పోగులాగానే ఉంటుంది. దివ్య ప్రవృత్తి కలిగిన స్త్రీలను నళిని అంటే పద్మిని జాతి స్త్రీలు అంటారు. నాళము కలది అనగా పద్మము వంటిది అని అర్థము. పద్మిని జాతి స్త్రీలలోని దివ్య లక్షణ స్వరూపిణి అని ఈ నామానికి అర్థం. ఈ శ్లోకంలోని తరువాతి నామము సుబ్రూహు. ఇది 461వ నామము. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సుబ్రువే నమః అని చెప్పాలి. సు అంటే శుభప్రదమైన, బ్రూహు అంటే కనుబొమ్మలు కలిగినది. స్త్రీలకు కనుబొమ్మలు 2 కలవకుండా ఉండటము శుభలక్షణం. ఈ లక్షణాన్ని ఉత్తమ అంగ సాముద్రిక లక్షణంగా చెబుతారు. భూమధ్య ప్రాంతంలోని ఆజ్ఞాచక్రం ఉంటుంది. అందరి ఆజ్ఞాచక్రమునందు శుభముగా వర్తిల్లునది అని కూడా ఈ నామానికి అర్థం చెప్పవచ్చును. శుభప్రదమైన కనుబొమ్మలు కలది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము శోభన. ఇది 462వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శోభనాయై నమః అని చెప్పాలి. శోభన అంటే సౌందర్య శోభ కలిగినది. సౌందర్యము, పవిత్రత, స్వచ్ఛత ఈ 3 లక్షణాలు కలిస్తే శోభనత్వము సిద్ధిస్తుంది. అమ్మవారి రూపము సౌందర్యవంతంగాను, భావాలు స్వచ్ఛంగాను, సాన్నిధ్యం పవిత్రంగాను ఉంటుంది. అందువల్ల అమ్మవారు నిత్యము శోభాయమానంగానే ఉంటుంది. మంగళకరమైన సౌందర్య శోభతో విరాజిల్లునది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము సురనాయిక. ఇది 463వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సురనాయికాయై నమః అని చెప్పాలి. సుర అంటే దేవతలకు, నాయిక అంటే నాయకురాలు. దేవలోకంలో ఉండే వారందరూ దేవతలే. క్రింది లోకాల వారిని నడిపేవారు దేవతలు అయితే ఆ దేవతలకు నేపథ్యంలో ఉండి వారిని నడిపేది అమ్మవారు. దేవతలకు ఏ విధమైన కష్టం వచ్చినా వారందరికీ ముందు తాను ఉండి నడిపించి అన్ని విధాలా ఆదుకొని వారిని రక్షించి పరిపాలిస్తుంది అమ్మవారు. సకల దేవతలకు ముందుండి నడిపించు నాయకురాలు అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాత నామము కాలకంఠి. ఇది 464వ నామము. ఇది 4 అక్షరాల నామము.
ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కాలకంఠ్యై నమః అని చెప్పాలి. కాల అంటే నల్లని, కంఠి అంటే కంఠము గలది. కాలకూట విషాన్ని మిరింగకుండా తన కంఠం వద్దనే దాన్ని ఉంచడం వలన శివుని కంఠం నల్లగా ఉంటుంది. శివునిలో సగభాగం అమ్మవారే కాబట్టి అమ్మవారి కంఠం కూడా నల్లగానే ఉండక తప్పదు. ఇది బాహ్యార్థం. కాలాన్ని తన కంఠమునందు కలదు కాబట్టి అమ్మవారు కాలకంఠి. ఇది అంతరార్థము. గుటక వేసినా చిటిక వేసినా అవి రెండు కాలాన్ని కొలిచేందుకు ఉపయోగపడేవి. శ్వాస ప్రారంభము జనన కాలాన్ని, శ్వాస పరిసమాప్తము మరణ కాలాన్ని సూచిస్తాయి. ఈ రెంటి మధ్య ఉండే కాలమే ఆయుర్దాయము. అంటే శ్వాస ఒక విధంగా ఆయుర్దాయ కాలాన్ని కొలుస్తుందన్న మాటే కదా. మరి ఆ శ్వాస కంఠంలోని శ్వాస నాళం ద్వారా జరుగుతుంది. అమ్మవారి ఉచ్ఛ్వాస నిశ్వాసలు విశ్వానికి ఆయుర్దాయ కాలాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి కాలాన్ని తన కంఠమునందు గలది అని చెప్పుకోవడము సమంజసమే అవుతుంది. నల్లని కంఠము కలది, కాలమును తన కంఠమునందు కలది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పవచ్చును. ఈ శ్లోకంలోని తర్వాతి నామం కాంతిమతి. ఇది 465వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కాంతిమత్యై నమః అని చెప్పాలి. కాంతిమతి అంటే ప్రకాశవంతమైన శరీరము కలది. అమ్మవారు వెలుగుల ముద్ద అయినప్పుడు ఆమె శరీరవయవాలన్నీ తేజోవంతంగానే ఉంటాయి కదా. అయితే ఈ కాంతి మిరుమిట్లు గొలిపి దర్శించే వారి కళ్ళు చెడిపోయే కాంతి కాదు. ఆమె రమణీయమైన రూపానికి ఉండే కమనీయమైన కాంతి అది. అమ్మవారి మతి నిత్యము స్వచ్ఛంగా, నిర్మలంగా, మంచి కుశలత్వముతో ప్రజ్ఞానవంతంగా ఉంటుంది. అందుకని అమ్మవారి మతి కమనీయమైనది, కాంతివంతమైనది, ప్రకాశవంతమైన శరీరము కలది, ప్రజ్ఞావంతమైన మతి కలది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పవచ్చును. ఈ శ్లోకంలోని తర్వాతి నామము క్షోభిని. ఇది 466వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి పూజించేటప్పుడు క్షోభిన్యై నమః అని చెప్పాలి. క్షోభిని అంటే క్షోభింపచేయునది అనగా మధించునది. ఈ నామం యొక్క అర్థాన్ని వినంగానే అమ్మవారు దేన్ని క్షోభింపచేస్తుంది అని వెంటనే అనుమానం కలుగుతుంది. క్షోభింప చేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది అమ్మవారికి. ఎప్పుడంటే ప్రళయంలో అంతా పరమ ప్రశాంతంగా ఉంటుంది, చైతన్యరహితమై చడీ చప్పుడు లేకుండా ఉంటుంది. అదంతా పరమేశ్వరుని చిత్తము, పరమేశ్వరుని తత్వము. ఎప్పుడూ అలానే ఉంటే ఏం బాగుంటుంది? అయ్యవారికి ఏమీ పట్టనంత మాత్రాన అమ్మవారు కూడా ఏమీ పట్టించుకోకుండా ఊరుకుంటుందా? ఆమె విశ్వ సంసారం ఆవిడ చూసుకోవద్దు. పదిలంగా ఉన్న పరమేశ్వరుని చిత్తంలో నెమ్మదిగా ప్రవేశించి సృష్టి కార్యానికి ఉన్ముఖుడయ్యేటట్లు ఆయన చిత్తాన్ని కవ్వంతో పెరుగును చిలికినట్లు చిలుకుతుంది. దాన్నే మధించడము అని, క్షోభింపచేయడము అని అంటారు. పెరుగులోంచి వెన్నె వేరే వ్యక్తమైనట్లు పరమేశ్వరుని చిత్తంలో మత్తుగా సుషుప్తిలో ఉన్న సృష్టి వ్యక్తం అవుతుంది. ఈ క్షోభింపచేసే శక్తిని ఇచ్ఛాశక్తి అంటారు. అర్థం కాని విషయాలను ఆలోచిస్తున్నప్పుడు, అనుభవం లేని సంఘటనలను ఎదుర్కొంటున్నప్పుడు మన చిత్తాన్ని కూడా అమ్మవారు ఇలాగే మధించి చివరకు సంతులన స్థితిలో మనస్సును నిలబడినట్లు చేసి పరిష్కార మార్గాన్ని సూచిస్తుంది. ఆ స్థితిలో ఉన్న మనలోని చిద్రూపని క్షోభిని అనవచ్చును. పరమేశ్వరుని ప్రశాంత చిత్తాన్ని మధించి సృష్టికి ఉన్ముఖుణ్ణి చేయునది. సమస్యలను ఎదుర్కొనబోయే మన చిత్తాన్ని మధించి నిలకడ స్థితికి రప్పించి పరిష్కారాన్ని సూచించే చిద్రూపిణి అని ఈ నామానికి అర్థాలుగా చెప్పవచ్చును. ఈ శ్లోకంలోని చివరి నామము సూక్ష్మరూపిణి. ఇది 467వ నామము. ఇది 5 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సూక్ష్మరూపిణ్యై నమః అని చెప్పాలి. సూక్ష్మరూపిణి అంటే సూక్ష్మ శక్తి స్వరూపిణి. ఇంతకుముందు నామంలో పరమేశ్వరుని ప్రశాంత చిత్తాన్ని ప్రకృష్టంగా మధించిందని చెప్పిన అమ్మవారు స్థూలమైంది కాదు, సూక్ష్మమైనది. పరమాణువుల్లోని కణాలు ఎంత సూక్ష్మంగా ఉంటాయి, అయినా అంతటినీ అంతం చేయగలిగిన పరమాణు శక్తిని, అన్నిటికీ వినియోగపడే అనువైన శక్తిని పుట్టించగలవు. అలాగే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండే ఇచ్ఛాశక్తితో ఈశుణ్ణి మధించి సంకల్పమాత్ర కాలంలో సకల సృష్టిని వ్యక్తం చేయగలిగినది. అధికులలో అధికురాలు, సూక్ష్మమైన వాటిలో సూక్ష్మమైనది ఈ అమ్మవారు అని మహానారాయణంలో కూడా చెప్పబడింది. మనస్సును మధింప చేయడానికి ఒక్క మాట చాలు, వేరే స్థూలమైన పరికరాలక్కర్లేదు.
ఇనుప ముక్కను అయస్కాంతం చేయడానికి ఒక స్పర్శ చాలు, లేదా సూక్ష్మమైన ప్రేరణ చాలు. అలాగే వివేకోదయం కలగజేయడానికి శిక్షుని భూమధ్యలో గురువు సృష్టిస్తే చాలు, సకల జ్ఞానం వెళ్ళి విరుస్తుంది. స్థూలమైన శరీరాల్లో సూక్ష్మమైన ఇంద్రియ మనోబుద్ధుల కన్నా సూక్ష్మతరంగా ఉండే ఆత్మేశ్వరి అమ్మవారు. సూక్ష్మమైన వాటిలో సూక్ష్మతరమైన రూపము గలది. స్థూలమైన శరీరంలో సూక్ష్మతరంగా ఉండే ఆత్మేశ్వరి అని ఈ నామానికి అర్థాలుగా చెప్పవచ్చును.